ఆదికాండము 24వ అధ్యాయము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైయుండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యుద్ధకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించుదునెను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీని ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుణ్ణి తీసుకుని పోవలెనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు. కాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడుకు అబ్రహాము తొడ క్రింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి ఆరామహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడువను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పానో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందునెను. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడువ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడువను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఆ సేవకుడును ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెను లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా
అని అడిగెను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెననెను. అంతటా ఆ చిన్నది పరుగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబానును ఒక సోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరుగెత్తుకొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాటలాడేనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచియుండగా, లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితినెను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గెడ్డియు మేతయు కాలు కడుక్కొనుటకు అతనికి అతనితో కూడా నున్నవారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని, అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పమనెను. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను కూడా నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకు నువ్వు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణం విషయములో నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయన ఎడల కూడా ఈ ప్రమాణం విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడువులో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయిదునని ఎవెత్తి చెప్పెనో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య యుండునుగాకని మనవి చేసుకొంటిని. నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను. గనుక నేను త్రాగితిని. ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు
బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి. అప్పుడు నేనెటు పోవలను అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా నున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుటని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళుదునని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళుదుననెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివవుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తీసుకొని పోయెను. ఇస్సాకు బేయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తను చేసిన కార్యములన్నీయు ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.